ఆకాశమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 1వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడు ఇది నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు. ఎవరు ధన్యులు? పరిశుద్ధ గ్రంథమందు నీకు చాలా క్లియర్గా తెలియపరిచిన దేవుడు ఇది నీతో సూటిగా మాట్లాడుచూ ఉన్నారు. నిన్ను ధన్యునిగా చేయుట ఆయన చిత్తమయ్యున్నది గనుక నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. యెహోవాను స్తుతించుడి. యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. యెహోవాను స్తుతించుట అనగా ఏమిటండి? దేవుని స్తుతించుట అనగా ఏమిటి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటే, ఆయన చెప్పిన ప్రతి మాటను తూచా తప్పకుండా పాటించుటయే ఆయనను స్తుతించుట, ఆరాధించుట. ఆయన మాటలను గౌరవించుటయే ఆయనను ఆరాధించుట, కొనియాడుట. గనుక ఆయన యందు భయభక్తులు గలవారు ఎవరు అంటే ఆయనను స్తుతించేవారు. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చూడండి, ఏమిటంటే ఎవరైతే ఆయన చెప్పిన మాట, ఆజ్ఞ అనగా ఏమిటండి? నీవు ఇది చెయ్యి, ఇది చేయొద్దు, నీవు తప్పక పాటించాల్సిన విషయాలు ఇవి, నీవు అసలు ఆ మార్గము గుండా వెళ్ళకూడని సంగతులు ఇవి అని దేనినైతే దేవాది దేవుడు నీకు చెప్పారో ఆ ప్రకారముగా ఆ మాటలను గూర్చి దేవుడు నాకు ఇట్టి షరతులు నాకు పెట్టారు, ఈ షరతులు నాకెంతో ఇష్టముగా ప్రేమగా ఉన్నవి, నేను ఇట్టి రీతిగానే జీవిస్తాను అని ఎవరైతే హృదయపూర్వకముగా అధికముగా ఆనందిస్తారో ఆయన ఆజ్ఞలను బట్టి వారు ధన్యులట. నీ దేవాది దేవుడి దినాన్ని నీకు ఈ మాటని ఎందుకు వినిపిస్తూ ఉన్నారు అంటే, నేస్తమా, నీవు కూడా అట్టి ధన్యునివి కావాలి. నిన్ను అట్టి ధన్యునిగా చేయుట దేవుని ఇష్టమయ్యున్నది. ఎందుకు అంటే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. ఏమిటండి? నీ సంతతి భూమిపై బలవంతులుగా ఉండాలి, అనగా ఆశీర్వదించబడిన జనాంగముగా ఉండాలి. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఎందుకు ఈ సంగతిని గూర్చి నీ దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారంటే, నీ పిల్లలను, నీ వంశాన్ని దీవించుట దేవుని ఇష్టమయ్యుంది, దేవుని చిత్తమై ఉంది గనుక నీవు ఇట్టి రీతిగా బ్రతకాలి అని నీ దేవాది దేవుడు నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. గనుక నీవు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించాలి, ఆయన యందు భయభక్తులతో జీవించాలి. అట్లా జీవించుటయే, ఆనందించుటయే ఆయనను నీవు స్తుతించుట, ఆరాధించుట, కొనియాడుట. నీవు గనుక ఇట్లా చేయగలిగినట్లయితే నీ సంతతి వారు ఆశీర్వదించబడతారు, నీ వంశపు వారు దీవించబడతారు. ఈ దీవెనలు నీకిచ్చుట దేవుని చిత్తమై ఉన్నది గనుక నిన్ను ఇట్టి రీతిగా ఉండమని దేవాది దేవుడు నీకు ఈ వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు నేస్తమా. కాబట్టి నీవు దేవుని ఆజ్ఞలను ఇష్టపూర్వకముగా స్వీకరించు. ఆ ఆజ్ఞలను పాటించుటకు అధికముగా ఆనందించు. అప్పుడే నీవు ధన్యునివి కాగలుగుతావు. నీవెప్పుడైతే దేవుని నుంచి ధన్యతను పొందుతావో నీ పిల్ల తరముల వరకు కూడా ఆశీర్వాదములనే సంపాదించిన వానివి. ఎంత తినినా తరగని కోటాను కోట్ల దీవెనలు సంపాదించేవానిగా నీ బ్రతుకు ఉండబోతోంది. ఇంతకంటే నీకేం కావాలి నేస్తమా? ఇంతకంటే ఏమి కావాలి? యథార్థవంతునిగా, ఆయనకిష్టునిగా, ఆయన ఆజ్ఞలను ఇష్టముగా అనుసరించేవానిగా బ్రతికేసాయి.
నీ పిల్ల పిల్ల తరముల వరకు కూడా ఏ మానవుడు సంపాదించలేని ఆ ఆశీర్వాదాన్ని నీవు సంపాదిస్తావు. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమును కొందరములు తండ్రి. మీ బిడ్డకి మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము రక్షక. నాయన, మీ నుంచి మీరు సిద్ధపరిచిన ధన్యతను పొందుకొని పిల్ల పిల్ల తరముల వరకు కూడా దీవించబడే ఆశీర్వాదమును సంపాదించుకొని ఒక గొప్ప కుటుంబముగా మీ బిడ్డ ఉండినట్లుగా దీవించండి. మీ అందరి భయభక్తులతోనూ నాయన యథార్థతతోనూ జీవించే యోగ్యతను ప్రసాదించమని వేడుకొనిచున్నాము. ఈ దినము పుట్టినరోజు, వివాహ దిన మహోత్సవములు జరుపుకొంచిన మా ప్రియులందరికీ కూడా మీ ఆశీస్సులు దీర్ఘాయుష్ను ప్రసాదించి మీ కృపలో నడిపించమని మా ప్రియులందరినీ మీ దివ్య హస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణావాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.